వచ్చానే. అయ్యో పీటీ ఉషలా పరిగెత్తాల్సి వచ్చింది. అయ్యో అయ్యో అసలే ఇంతకు ముందు ఒకసారి మా ఊళ్ళో మెయిన్ రోడ్ ఎక్కడ ఉందో పట్టుకోలేక నానా కష్టాలు పడ్డాను. మళ్ళీ ఇప్పుడు ఈ లండన్ లో అడ్రస్ దొరక కాళ్ళు విరిగేలా పరిగెత్తుకున్నాను రా. అన్న నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది. 60 కిలోమీటర్లు పరిగెత్తా ఇప్పుడు చెప్తావరా అడ్డగాడిదా? ముందు చెప్పకూడదా? ఇవ్వరా ఇవ్వరా కానీ ఫోన్ లేదుగా. కొత్త నెంబర్ అయినా ఎక్కడో తెలుగు వినపడుతుంది. వాడు ఎవడో ఇక్కడ స్థిరపడ్డ తెలుగు బిడ్డరా. సరే అయ్యా 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 మీరు ఆంధ్ర అయినా? అవును. తెలుగు వాళ్ళ? అవును. ఓహో ఓహో కలియుగ దైవం వెతకుండానే లండన్ వీధుల్లో ప్రత్యక్షమైనట్టుంది. అయ్యా మేము తెలుగు వాళ్ళమే. మా దగ్గర ఉన్న అడ్రస్ పోగొట్టుకున్నాం కానీ ఫోన్ నెంబర్ మాత్రం ఉంది. మీరు మంచి మనసుతో ప్లీజ్ హెల్ప్ మీ. ఏం కావాలి? మీరు ఈ ఫోన్ ఇచ్చారంటే మా దగ్గర ఉన్న నెంబర్కి చేసి మమ్మల్ని తీసుకొచ్చిన గ్రూప్ తో కలిసిపోతాం. వాళ్ళు తెలుగు వాళ్ళేనా? అవును. సరే, చెయ్యరా 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 చెయ్యరా. మీరు ఇక్కడే ఉంటారా? ఫ్యామిలీతో పాటు ఇక్కడే ఉంటారా? ఎలా ఉన్నామా? కమరింట్లో వాన పడుతుందా? ఎవరితో మాట్లాడుతున్నా? ఇంట్లో ఉన్న మా అమ్మతో మాట్లాడుతున్నా. డిస్టర్బ్ చేయకు. అమ్మా చెల్లెడు ప్రసవించిందా? బాగా ఖాళీ తింటున్నారో ఎలా ఉంది? ఆ శివమణి గారు నా సైకిల్ తీసుకుని తెచ్చిచ్చారా? ఏంటి ఇంకా ఇవ్వలేదా? వాడు ఫోన్ నెంబర్ ఇవ్వు. అయ్యది లోకల్లో ఉన్న మనవాళ్ళతో మాట్లాడమంటే ఎక్కడో ఉన్న మీ అమ్మతో మాట్లాడుకోవాలి. కొంచెం చేయిస్తావా? సార్ ఇలా రండి. మీ ఫోన్ కింద పడే చెరకు కొడితే చూస్తున్నారంటే బాక్స్ భద్రకొండండి. ఏదో ఫోన్లే పాపం తెలుగువాడివి కదా అని ఫోన్ ఇస్తే ఐఎస్ ని కాల్ చేసి పైగా నా ఫోన్ ఎరగొడతావా? Hey, who are you? Hey, who are you? Hey, wait, come on, catch me. Give me contact. Hey, come on, catch me. Give me contact. Come on. Bye-bye. See you again, Anand. I love you, Anand. నన్ను రెచ్చగొట్టడం కోసం నువ్వు ఇదంతా సెట్ చేసావు నాకు తెలీదా? ఎందుకంత కష్టపడతావు? ఫీల్ ఫ్రీ. నేనే నీలాగా కోపగించుకోను, తొందరపడ్ను, ఆవేశంతో చేంజ్ చేసుకోను. రే ఈ సమస్యలన్నీ నీ వల్లే వచ్చారా? నీ వల్లే. హాయిగా మన గ్రూప్ తో కలిసి లండన్ అంతా చూసి ఊరు వెళ్ళిపోక వాడెవడో నాలాగున్నాడని వాడు చెప్పడం, వాడిని చూసే తీరాలని నువ్వు చెప్పడం, వాడిని చూసి నేను, నన్ను చూసి వాడు, ఈలోగా ఎవడో గొడ్డలు పట్టుకుని నరుకుతాడనడం, వాడికి భయపడి ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని ఊరంతా పరిగెట్టడం నాకు అవసరమా? ఏమైతే లండన్ మొత్తం చూశాక లండన్ చూడలేదా? నరికి పారేస్తాను. అన్నా ఎక్కడో పాట వినపడుతోంది. పాట వినపడుతుందా? అవును రోయ్, ఇది 100కి 100 పాళ్ళు తెలుగు పాటే. ఇది మన మంగమ్మ గొంతు కదా? మంగమ్మే. సరే పద వెళ్ళి చూద్దాం. హాయ్ ఆనంద్. లండన్ లో తీసిన ఫోటోగ్రాఫ్. ఏయ్ ప్రియా ఎక్కడ? ఓ డోంట్ వరీ నేనే వెతుకుతాను. ఓకే బాయ్. ఎక్కడికో వెళ్ళి చేరాం. ఆడపోయినారా? అవన్నీ ఎందుకు అడుగుతావులే? రైట్ వదిలేసే. హాయ్ ప్రియా, ఫోటోగ్రాఫ్స్ చాలా బాగా వచ్చాయి. అవును మిగతా వాళ్ళంతా ఎక్కడ? షాపింగ్కి వెళ్ళారు. ఓకే ఐ జస్ట్ కమ్. వాళ్ళిద్దరూ మనల్ని ఫాలో అవుతున్నారు. ఎవరు? అదిగో అక్కడ ఉన్నారే వాళ్ళే.
ఎవరో మీరు చెప్పండి రా. సార్ ఆయన ఫాలో అవ్వమని ఒకతను డబ్బు ఇచ్చాడు. ఎవడిచ్చాడు రా? ఆనంద్. సారీ ప్రియా, ఆనంద్ ఇలా ప్రవర్తిస్తాడు అనుకోలేదు. అయినా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? రియల్లీ ఐఎమ్ సారీ. అతను చేసిన తప్పుకు నువ్వెందుకు సారీ చెప్పడం? ప్రియా బయటికి రా, బయటికి రా, రావే. ఆనంద్ ఎందుకు అరుస్తున్నావు? అందరూ పడుకున్నారు. నువ్వెవడైనా అరవద్దనడానికి? నేను ఇప్పుడే దాన్ని పిలుస్తాను. ఆనంద్, నేను నిన్ను ప్రియ రూమ్కి వెళ్ళలేను. నువ్వేమన్నా వాచ్మేనా? ఎందుకు నా ప్రియా చుట్టూ తిరుగుతున్నా? నేను వెంట తిరుగుతాను, వెంట వేసుకొని తిరుగుతాను. అడగడానికి నువ్వు నీ చేతులు నొప్పుంటేదా? నువ్వు తాగున్నావు, నేను ప్రియ రూమ్కి వెళ్ళలేను. చీప్ గా బిహేవ్ చేసింది నువ్వా నేనా? నువ్వే. నీ బుద్ధి చీప్ అయిపోయింది. ఆ కళ్యాణ్తో పాటు నేను చూసినప్పుడే నీ అసలు రంగేంటో నాకు అర్థమైంది. నన్ను రెచ్చగొట్టడానికి ఆ తెల్లమ్మాయితో డ్రామాలాడమే అది నీకు చీప్ అనిపించలేదా? ఫోటోలు నా వెనకాల నుంచినట్టు పోజ్ ఇచ్చి ఆ కళ్యాణ్కి సైడ్ కొడుతున్నావు. అది మాత్రం బాగుందా? రిషితో పాటు నేనేం చేస్తున్నానో తెలుసుకోవడానికి మనుషులు పంపించావే. నువ్వెంత చీపో అప్పుడే అర్థమైంది. ప్రియా, ఐ లవ్ యూ. తను చెప్పింది ఏమన్నా అర్థమైందా సార్ మీకు? నేను తాగిన్నానా, తను తాగిందా అర్థం కావట్లేదు సార్. నేనే తప్పు చేయలేదు సార్. తన్ని లవ్ చేయడమే తప్పు. మేడం, ఆ రోజు ఏదో ఆ తర్వాత ఎప్పుడైనా మీతో నేను తప్పుగా బిహేవ్ చేశానా మేడం? ఆ రోజు మీరు రూమ్కి రమ్మని పిలిచినప్పుడు సారీ మేడం నేను తాగున్నానని ఒక్క మాట చెప్పున్నట్టయితే నా లవ్వు పోయేది కాదు, నీ మర్యాద పోయేది కాదు. ఏం సార్, మీరు చెప్పినట్టే నా లవ్ ఫెయిల్ సార్. ఫెయిల్ సార్, ఖచ్చితంగా ఫెయిల్ సార్. ఖచ్చితంగా ఫెయిల్ సార్.
మిమ్మల్ని దూరం చేయాలనే ప్లాన్ చేశాడు. ఆ అమ్మాయిని ఫాలో అవ్వని మాకు డబ్బులు ఇచ్చాడు. ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేయడానికి హోటల్కి తీసుకెళ్ళాడు. నువ్వాదరిని నేనీదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, మనమంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. ఆనంద్, నువ్వు అటు పోగానే ప్రియ రిషితో పాటు పోయింది. ఫోటోలు తీసుకుని పోయినావు. అసలు విషయం ఎందుకు కనుక్కున్నావా? అన్నిటికీ కారణం ఆ రిషియే మామ. ఊరి పడవా గైడ్ లో వచ్చి గా పోలిని సైడ్ చేసి మంచోళ్ళెక్క నటించిండు. ప్రియని కలిసి గీ ముచ్చట్లని చెప్పు. నా మనసును అర్థం చేసుకోకుండా నన్ను వదిలి వెళ్ళిపోయిందిగా. తనే నిజం తెలుసుకుని తిరిగి రావాలి. ఈ రోజు రిషి గురించి తనకు తెలుస్తుంది. నా లవ్ నిజమైన లవ్ అని అర్థమవుతుంది. ఎంత మంచిగా చెప్పినవయ్యా. బంగారు లెక్కున్న నిన్ను వదిలేసి ఆడమ్మడ పడుతుంది. చివరికి గాని తెలిసి రాదు. జస్ట్ మినిట్, ఇక్కడే ఉంది. ప్రియ ప్రాబ్లంలో పడేలా ఉంది. తనకి ఏదన్నా అయితే అందుకు మనమే బాధ్యులం అవుతాం. హే, జస్ట్ ఫర్ యూ. హే, ఎందుకు? జస్ట్ One second. హలో, హలో ప్రియా. ఏంటో చెప్పు. ఆ రిషి నమ్మొద్దు, నేను చెడగొట్టాను తీసుకెళ్ళాడు. ఏమంటున్నావు? అవును ప్రియా, నిజమే చెప్తున్నావా? ముందు వాడి దగ్గర నుంచి వచ్చాయి. అయితే నాకు చాలా భయంగా ఉంది. నువ్వు వెంటనే ఇక్కడికి రా. ఎక్కడ నువ్వు ఇప్పుడు? ఇండియాలో విజయవాడ పక్కనున్న మంగళగిరిలో. అనవసరంగా ఒకళ్ళ మీద నిందలు వేయడం మాని. ఆనంద్, ఏమైంది? తను నన్ను నమ్మలేదు సార్. ఏదో జరిగిన తర్వాతే నమ్మేలా ఉంది. ఎవరు ప్రియా ఫోన్ చేసింది? ఇంకెవరు? ఆనందే. ఏమన్నాడు ప్రియా? నువ్వేదో చేద్దామని రూమ్ కి తీసుకెళ్తున్నాట. ప్రియా, ఆనంద్ చెప్పినట్టుగా నేను నీకేదైనా చెడు తల పెడితే అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను? నీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాను. అదే కుదరకు నువ్వు ఏమైనా చేస్తే లండన్లోనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. నువ్వు నన్ను నమ్ముతున్నావా? ఏంటంత అమాయకంగా అడుగుతున్నావు? నేను నమ్మకపోతే నీతో వస్తానా? అసలు నేను ఎలాంటి వాడినో నీకేమైనా తెలుసా? నువ్వు ప్లే బాయ్ అని తెలుసు, అందుకే నీకు లవ్ అండ్ ఎఫెక్షన్ మీద నమ్మకం లేదు. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలీదు, కానీ ఒక విషయం తెలుసు, మీ అమ్మగారు లేరు కదా. మనం చేసిన తప్పు వల్ల ప్రియా ప్రియా ఋషి వల్ల పడుతుందేమోనని భయంగా ఉంది. లేదు, ప్రియాకి ఏ ప్రాబ్లం రాకూడదు. లేదు, నాకు చాలా భయంగా ఉంది. మనం ఆ తప్పు చేసి వాళ్ళిద్దరి సంతోషాన్ని చెడగొట్టాం. అసలు ఈ ఊరికి ఎందుకు వచ్చా? ఎందుకు వచ్చా? ప్లీజ్ ప్లీజ్, అది ఈగో. నాకెందుకంత ఈగో? ఏ? నేను చెప్పేది కొంచెం వింటావా? కావాలంటే మన ఇద్దరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ. క్షమాపణ? వాళ్ళు మనల్ని క్షమిస్తారా? మనం తప్పు చేశాం. నిజంగా ఇందులో అలా తప్పు చేసి లేదు. ఉండకూడదు. వాళ్ళు తప్పకుండా మనం అలా చేసి ఉండకూడదు. they will forgive us. Thanks, Priya. ఇట్స్ ఓకే, బాయ్. ఆగాగు, దీన్ని తీసుకో.
థ్యాంక్ యూ సో మచ్. Okay. టేక్ కేర్. మహాగణపతిం మనసా స్మరామి ఇన్ని సంవత్సరాలుగా లండన్లో ఉన్నా ఈ గుడికి రావడం ఇదే మొదటిసారి. దానికి కారణం నువ్వే. మన ప్రియకు నిజం చెప్పేద్దాం. ప్రియా, మా ఇల్లు ఈ పక్కనే ఉంది. నీకు అబ్జెక్షన్ లేకపోతే వెళ్దామా? ఓకే. ఆనంద్ చెప్పేది లవ్ అని ద్వేషించిన వాళ్ళు లవ్ అంటే ఏంటో అర్థం చేసుకున్నారా? నేను నిజంగా ఆశపడ్డది ఇదే. కంగ్రాట్స్. నేను మీ ఇద్దరిని చూసి సంతోషపడ్డాను. అనుబంధం, ప్రేమ లేని జీవితం నరకం సార్. మీ ఇద్దరు చాలా మంచివాళ్ళు. పెళ్లి చేసుకోండి. ఒక చిన్న పిల్లాడు చెప్తున్నాడు అనుకోకండి. బాయ్. చెప్పేద్దామా? వద్దు, చెప్తే మనల్ని తప్పుగా అనుకుంటారు. మన మీద చాలా గౌరవం పెంచుకున్నారు. అనే ఇవాళ మనందరం ఇండియాకి వెళ్ళబోతున్నాం, తెలుసు కదా? అయితే ఇప్పుడు ఏమంటా? నువ్వు ఇండియాకి రాగానే ఆ. నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటా హెల్ప్? మా ఊరు కామారెడ్డిలో ఆ. నువ్వు ఒకసారి అడుగు పెట్టాలన్నా. నీకు అంత కోరిక కలిగింది ఏంట్రా? చెప్తాను. నువ్వు మా ఊరికి వచ్చిన రోజున టికెట్ పెట్టి డబ్బులు కలెక్ట్ చేసి ఆ. ఊరందరినీ పిలుచుకొస్తాను. పోస్టర్లు అతికిస్తాను, కటౌట్ పెడతాను, ఆ. స్టేజ్ ఏర్పాటు చేస్తాను. ఆ. ఇవన్నీ ఎందుకు? నిన్ను పెట్టి ఒక పెద్ద షో చేస్తాను. రే, షో షో చేయడానికి నా దగ్గరే ఉందిరా. ఎందుకు లేదన్నా? నీకే తెలియని ఒక గొప్ప పవర్ నీలో ఉందన్నా. నాలోనా? ఆ. ఏంట్రా పవర్? అదేంటంటే మా ఊరి మీదుగా ఓ ఎక్స్ప్రెస్ వెళ్తుందన్నా. సరే అది మా ఊర్లో ఆగదన్నా. సరే. నువ్వు ఆ. ఒంటి చేత్తో దాన్ని ఆపాలన్నా. అది లెఫ్ట్ హ్యాండ్ తో ఊరంతా చూసి నా కలెక్షన్ పెరగాలన్నా. పల్నాటి బ్రహ్మనాయుడులో బాలకృష్ణ ఆపాడు కదా అని నేనేదో బిల్డప్ కోసం చెప్పుకుంటుంటుంటే ఈ బెల్లం కొండనే చంపేయాలనుకుంటున్నావా? ఫ్లైట్ పైకి లేక నేను కిందకు తోసేస్తాను. నమస్కారం. రేపు మనం అంతా ఇండియాకి వెళ్ళబోతున్నాం. మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలా మర్చిపోకుండా ఉండాలంటే మీరు ఇక్కడికి వచ్చి 2 ముక్కల్లో చెబితే చాలా సంతోషిస్తాను. ప్రియా, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అనే విషయాన్ని చివరి రోజు మాట్లాడుకుందాం అనుకున్నావు. నీ జ్ఞాపకం ఉందనుకుంటాను. ఏం చెప్పదలుచుకున్నా రేపు అదే చోటికి వస్తావని నమ్ముతున్నాను. వస్తావా? రావాలి. ఈ టూర్కు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా నిజమైన ప్రేమ అంటే ఏంటని. అది ఆనంద్ ప్రియ విషయంలో. నేను కూడా మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం. ఇక పెళ్లి చేసుకుందాం. ప్రియా, ఆనంద్ ఏ తప్పు చేయలేదు. నేనే మీ ఇద్దరిని విడదీశాం. మీ ఇద్దరి దగ్గర ఓడిపోకూడదని నేను ఈ ద్రోహం చేశాను. ప్రియా, రిషి నీ మనసు చెడగొట్టడానికి అతను చేసిన తప్పులన్నీ ఆనంద్ మీద నెట్టేశాడు. నువ్వు ఆనంద్ ఒకటవ్వాలి, సంతోషంగా ఉండాలి. ప్రియా, ఇక్కడ జరిగిన అన్ని విషయాలు దయచేసి మర్చిపో. వీలైతే మమ్మల్ని క్షమించు.
చేస్తావా? నేను నీతో తప్పుగా ప్రవర్తించాలనుకున్నాను, ఒప్పుకుంటాను. నా గురించి నీకు అన్ని నిజాలు తెలిసిపోయాను, నాకు అర్థమైంది ప్రియా. నేను ఇదివరకు అలా కాదు, పూర్తిగా మారిపోయాను. నువ్వు నాకు కావాలి ప్రియా. కుదరదు. ప్లీజ్ ప్రియా, ప్రియా ప్లీజ్ ప్రియా, ప్రియా ప్లీజ్ ప్రియా, ప్రియా ప్లీజ్ ప్లీజ్ ప్రియా, ప్రియా నువ్వు వెళ్తే ఆనంద్ ప్రాణాలతో ఉండడు ప్రియా. ఏమంటున్నావు? నన్ను కాదని వెళ్తే ఆనంద్ ప్రాణాలతో ఉండడు ప్రియా. నువ్వు వాడి దగ్గరికి వెళ్తే వాడిని చంపడానికి మనుషులను ఏర్పాటు చేస్తాను. నేను ఒక ఫోన్ చేస్తే ఆనంద్ని చంపేస్తారు. ఆనంద్ ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు ఇక్కడే ఉండాలి. మన ఇద్దరం కలిసి ఎంతో సంతోషంగా ఉండాలి. ఐ లవ్ యూ ప్రియా. ఈ నిమిషం వరకు నేను నీ మీద నమ్మకం పెట్టుకున్నాను. నేను నీ మీద పెంచుకున్న లవ్ అలాంటిది. నువ్వే నిర్ణయం తీసుకున్నా వస్తావని ఆశపడ్డాను. నేనంటే నీకు ఇష్టం లేదు. నీకు నాకు మనసులు కలుస్తాయి అనుకున్నాను, కానీ కలవు. మొండితనం అందరికీ అవసరమే, కానీ ఇంత మొండితనం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. అది నువ్వు వదిలేస్తావని ఇన్నాళ్ళు ఓపికగా ఉన్నాను, కానీ ఇక మీద వేస్ట్ అనిపిస్తుంది. ఒక్కటి తెలుసుకో, నేను నీ మీద పెంచుకున్నది నిజమైన ప్రేమ. నేను నీకు ద్రోహం చేయలేదు, మోసం చేయలేదు. నేను చేసిన తప్పు అనుకోనిది. దానికి క్షమాపణే లేదని నువ్వు అనుకున్నావు. దానికి శిక్షగా నన్ను మర్చిపోవాలనుకున్నావు. నేను మర్చిపోలేను ప్రియా. మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. చాలా సంతోషంగా ఈ ఊరికి వచ్చాను. లవ్తో తిరిగి వెళ్తాను, కానీ మనసుకు బాధగా ఉంది. ఒక స్నేహితుడిగా నీ నుంచి విడిపోవడం నా వల్ల కాదు. లవర్గా విడిపోతాను. గుడ్ బై. అది ఇక్కడ చెప్పను. మన ఇద్దరం మాట్లాడుకున్న చోటికి వెళ్ళి నిన్ను మర్చిపోయానని అరిచి చెప్తాను. ప్రియా, ఆనందే నిన్ను కాదనుకుని వెళ్ళిపోయాడు. నువ్వు నాతోటే ఉండు ప్రియా. ప్లీజ్ ప్రియా, ప్లీజ్. ప్రియా Please follow that car. It's very urgent. అయిపోయావరా, మనం ఈవేళ ఇండియాకి వెళ్ళినట్టే. ఆ రిషి మనకు లండన్ మొత్తం తిప్పి చూపించగా మిగిలింది జైలు మాత్రమే. అది కూడా చూపిస్తాడు. సూపర్, మనం మొత్తం ఫారెన్ జైల్లో ఉండబోతున్నా. ఏంట్రా దీనికింత సంతోషపడుతున్నావా? బుద్ధిగా చెల్లపడేదా? హలో రిషి, నేను కృష్ణమూర్తిని మాట్లాడుతున్నాను. తొందరపడి కోపంలో ఏ నిర్ణయం తీసుకోకు. నో, నాకు ప్రియా కావాలి. దయచేసి నేను చెప్పేది విను. నో. హలో రిషి, ప్లీజ్. హలో రిషి, మేమంతా ఇండియాకి సంతోషంగా వెళ్ళాలి, ఏ ఆటంకాలు లేకుండా. దయచేసి వాళ్ళిద్దరిని ఏం చేయకు ప్లీజ్. రిషి, ఈ పాటికి ఆనందం రిషిలు ఫైట్ మొదలై ఉంటుంది. రిషి ఆనంద్ని షూట్ చేసుంటాడు. లండన్ పోలీసులు వచ్చి మనందరిని తీసుకెళ్లి మక్కిలు ఎరగా తీస్తారు. ఇప్పుడు సంతోషపడరా? ఎంతుందా? నగలలా? ఇంతే కదా, ఇంకా ఉంది. లండన్ అనగానే ఎగేసుకుంటూ వచ్చాం కదా, మనకి ఈ శాస్త్రి జరగాల్సిందే. మంగమ్మ, ఏంటే ఇంకెక్కడికి వెళ్ళలేం. మనందరికీ జైల్లో చెప్పకూడే. పండగలకి పబ్బాలకి జైల్లో మనిషికో లడ్డు ఇస్తారు. గుట్టుక్కుని మింగేసి చెవులో దూత్ తీసి ముక్కులో పెట్టుకుంటే హ్యాపీగా పైకి వెళ్ళిపోవచ్చు. వీరబ్రహ్మం గారు లెవెల్లో చెప్తున్నావు. లండన్ లో
అడుగు పెట్టిన దగ్గర నుంచి నడి రోడ్లో నిలబెట్టి భోజనం పెట్టావు. అప్పుడే సగం జైల్లో ఉన్నట్టుగా ఉంది, ఇప్పుడు ఏకంగానే జైలుకి పంపేస్తున్నావు. ఇంకా ఇన్ని రోజులు బయట ఉంటాము. ఇప్పుడే వెళ్ళిపోవాలనుందా? ఇప్పుడే రెచ్చగొట్టద్దు, సరే పగిలిపోద్దు. ప్లీజ్ పాండు. I love you, Ali. Sorry. I love you. నీదేదీ నేను దోచుకోలేదు. నాకు సొంతమైన దాన్ని మాత్రమే తీసుకెళ్తున్నాను. ఏంటి బామ్మ? ఆనంద్ బిడ్డ. వాడు ముందెళ్తున్నాడు. మరి ప్రియా? ఆనంద్ వెనకాల వెళ్తోంది బామ్మ. నువ్వు? నేను ప్రియా వెనకాల వెళ్తున్నాను. నీ వెనకెవరు వస్తుండ్రు? నువ్వు మంచి పోరడం అయితే నువ్వు ప్రేమించిన పోరే నీ వెనక పడాలి కదా. వదిలేసి పాకంగాళ్ళకి దాని వెనక పడతావేంద్రా? నిన్నెవరైతే ప్రేమిస్తారో